హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ24 ఫ్రేమ్స్. ఈరోజు మనం ఒక కొత్త అప్డేట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే కనుక విక్టరీ వెంకటేష్ గారు, త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ రావాలి అని చాలామంది అయితే అనుకుంటున్నారు. త్రివిక్రమ్ గారు ఇంతకుముందు వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్కి ఈయనైతే మాత్రం మాటలు అయితే రాశారు. అప్పట్లో అసలు ఈ సినిమా ఎంత సంచలనం రేపింది, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చాలా రోజులుగా డైరెక్ట్గా ఒక మూవీ రావాలనేది చాలామంది అభిమానుల్లో ఉంది. అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కూడా వీళ్ళు. అయితే దీనికి సంబంధించి ఈ మూవీ అప్డేట్ అయితే ఎట్టకేలకు వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు ఏంటి అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయింది. రేపు December 15th నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే ప్రారంభం కానుంది అనేది ఒక ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న ఒక సమాచారం. అయితే ఇక్కడ మనం ఒక విషయం కనుక మాట్లాడుకుంటే, వెంకటేష్ గారు పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అనమాట. ఆయన అంతకుముందు యాక్షన్ సినిమాలు, కొంచెం వెరైటీ సినిమాలు ట్రై చేశారు, కానీ అవి అభిమానులు అయితే ఎక్కువగా మెప్పించలేకపోయాయి. ఆయనకి ఏంటంటే ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఇలాంటి సినిమాలు, సెంటిమెంటు ఇలాంటివి ఏమవుతుందంటే అభిమానులకి చాలా త్వరగా కనెక్ట్ అవుతాయి అన్నమాట ఆయన సినిమాలు. సేమ్ ఇదే నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఒక సమాచారం అనమాట. త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారి కోసం ఒక పర్ఫెక్ట్ కథను సెట్ చేశారని, అది మొత్తం స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని, ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ December 15 నుంచి స్టార్ట్ అయ్యి ఒక పెద్ద సీన్ ఏదో షూటింగ్ అయితే తీస్తారంట దీనికి సంబంధించి. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే చెప్తానండి, నేను దాన్ని మర్చిపోయాను. వెంకటరత్నం కేర్ ఆఫ్ ఆనంద నిలయం, అలివేలు వెంకటరత్నం, ఈ రెండు సినిమాలు అయితే ఈ సినిమాకి టైటిల్స్ అయితే అనుకుంటున్నారంట. అయితే ఈ రెండిట్లో ఏది ఫైనల్ అవుతుంది, లేదా వేరే ఇంకేదైనా మారుస్తారా అనేది ఇంకొంచెం గడిస్తే కానీ తెలుస్తుంది. ఏదైనా కానీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మాత్రం మనం కోరుకుందాం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమా కూడా అంతకుముందు ఇది ఓన్లీ మాటల రచయితగా సూపర్ డూపర్ హిట్ అయినాయి. త్రివిక్రమ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీశారు కదా, అవి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఆయన డైలాగ్స్, ఆయన రాసిన మాటలు చాలా కనెక్టింగ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరి హృదయానికి టచ్ చేసేలా ఉంటాయి ఆయన మాటలు. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలో చేస్తారా లేదనేది వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది. మేబీ నాకు తెలిసి ఈ సినిమా వచ్చేసరికి రేపు సమ్మర్ ఆ టైంలో అయితే రావచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. దీనికి సంబంధించి ఇంకేమైనా కొత్త అప్డేట్స్ వస్తే కనుక మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే వెంకటేష్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి అప్డేట్ అయితే ఇది. అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ కూడా కన్నడ హీరోయిన్ అనమాట. ఆ హీరోయిన్ పేరు వచ్చేసి వెయిట్ శ్రీనిధి శెట్టిగా అయితే అనుకుంటున్నారు. చూద్దాం. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, వీళ్ళ జత కట్టి సినిమా ఎలా ఉంటుందనేది నెక్స్ట్ మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు